నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించి కేక్ కట్ చేసి స్వీట్లు పంచడం జరిగింది। ఈ సందర్భంలో అమరవీరుల త్యాగాలని గుర్తు చేసుకుని ఉద్యమకారులకు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం జరిగింది। ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా విద్యార్థులకు సరైన న్యాయం జరగడం లేదని, సరైన ఉద్యోగ అవకాశాలు రావడం లేదని, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగినప్పుడే నిజంగా తెలంగాణ వచ్చినట్లని, త్యాగాలు అమరవీరులు చేస్తే భోగాలు రాజకీయ నాయకులు అనుభవిస్తున్నారని, తెలంగాణ ప్రజలకు విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మా ఉద్యమం ఆగదని తెలియజేశారు। మొత్తం కొంచెం జరగదు జై తెలంగాణ తెలంగాణ పర్వ వీరులకు తెలంగాణ పర్వ వీరులకు తెలంగాణ కోసం పత్రికా మిత్రులు ఏదైతే సహాయం చేసిండ్రో, ఇప్పుడు ఏదైతే ఉద్యమాలు చేసిండ్రో వాళ్ళ హక్కులు కాపాడడానికి కూడా మీరని నేను మరో చెప్తున్నాను। నేను తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామాధవ్ నాయకత్వంలో ఉమ్మడి జిల్లా చైర్మన్ చేశాను। ముఖ్యంగా ఇవాళ జేఏసీ ఏర్పడిన తర్వాత వాళ్ళ తెలంగాణ వచ్చింది, ఎవరో తీసుకురాలేదు। ప్రజలు తెలంగాణ జేఏసీ కోదండరామాధవ్లో నాయకత్వం జరిగింది, ప్రజలందరూ ఆయన ఆధ్వర్యంలో పనిచేసింది। కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు ఎవరో కేకే నేర్చిండు, కేకే కాకుండా కోదండరామాధవ్ కేకే ఓని ఉన్నది, కేకే కాకుండా ఇంకెవరు రాదు, కోదండరావు నాయకత్వంలో జరగాలి, అందరికీ న్యాయం జరుగుతుంది। ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరెవరో జిల్లాకు పెడితే అది చాలా అన్యాయం జరుగుతుంది। ఇదివరకు పొన్నం ప్రభాకర్ గారికి, కోదండరావు గారికి, విజయశాంతి గారికి వినయపత్రం ఇవ్వడం జరిగింది। ఏంటంటే ఏదైతే 10 జిల్లాల జేఏసీ చైర్మన్లు ఉన్నారో వాళ్ళ నాయకత్వం జరగాలి, వాళ్ళు సబ్ కమిటీగా వేస్తేనే అందరికి న్యాయం జరుగుతుంది అని చెప్తున్నా। ఇవాళ ఒక్కటి కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా చంటి పిల్లల్ని ఇచ్చిపెట్టి కూడా ఉద్యమం చేసిండు, మొత్తం ఊరు తిరిగిండు, కోదండరావు గారు ఊరు తిరిగిండు, గల్లీ గల్లీ తిరిగినాము, అప్పుడు వాళ్ళందరూ తిరుగుతానే వల్ల తెలంగాణ వచ్చింది। కాబట్టి దయచేసి ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో గౌరవనీయులు పెద్దలు ఇవాళ కేసీఆర్ ఇవ్వకుండా మీరు ఒక కంపిటీషన్ ఒక తొమ్మిది ఇచ్చారు, కానీ ఆ తొమ్మిది కంప్లీట్ చేయవలసిందిగా మీ బాధ్యత నేను బాగా చెప్తున్నాను। ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డ, ప్రజల బాధలు ఏంటో మీకు తెలుసు। కాబట్టి ఇవాళ ముఖాల మీద నడిచిన తెలంగాణ వచ్చేదాకా మొత్తం హైదరాబాద్ చుట్టూ ముఖాల మీద నడిచిన దాఖలు ఉన్నాయి। కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క బిడ్డకు, ప్రతి ఒక్క వాళ్ళకు కూడా ఇవాళ ఉద్యమకారులు ఎవరైతే తల్లిదండ్రులలో వాళ్ళకు ముందే ఇవ్వాల్సిన అవసరం ఉంది, జైలు కోనలో రెండో దఫా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఉద్యమకారులకు తర్వాత ఇవ్వండి, కానీ వాళ్ళకు మాత్రం న్యాయం జరగాలని మనం చెప్తున్నాను। ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు 2 ఏళ్ళన్నర గడిచిపోయింది, ఇంకా 2 ఏళ్ళే ఉన్నది, 2 ఏళ్ల లోపల మరి ఎక్కడ మీరు భూములు ఇవ్వాలి, 250 గజాల జాగి ఇవ్వాలి, 25,000 పెన్షన్ ఇవ్వాలి, హెల్త్ కార్డు 10 లక్షలు తగ్గకుండా హెల్త్ కార్డులు ఇవ్వాలి, ప్రతి ఒక్క మహిళకు ఇప్పుడు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా మనం చెప్తున్నాము।
ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం, రష్ అవుతుందా? రోడ్డు మీద పడ్డాయి కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా జాబ్స్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారికి నేను మనవి చెప్తున్నాను. కాబట్టి తప్పకుండా మళ్ళీ కోదండరాం నాయకత్వంలో ఇవాళ ఉద్యమకారులందరికీ న్యాయం జరుగుతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఓకే, తెలంగాణ ఆయుర్వేద సందర్భంగా ఇలా చేసి అనేక మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసడానికి అమరవీరుల సాక్ష్యంగా వాళ్ళ ఈ రోజు కార్యక్రమము ఆనందోత్సవాలు జరగడం జరిగింది. అదేవిధంగా దీని కథనంలోనూ అమరవీరుల मीटिंग में मीटिंग में कॉल करें। ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వెంకటమల్లన్న రాష్ట్ర జనరల్ సెక్రటరీ, అదేవిధంగా బత్తిని సత్యనారాయణ గౌడ్ గారు, అదేవిధంగా సుదర్శన్ గారు, యాదగిరి గారు, అంజనేయులు గారు, ఈరోజు జూన్ 2 గారు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. సువర్ణ గారు, అనేది సుజాత గారు, విజయ గారు, ఎంతో మంది గారు, యూత్ రానా రోజా గారు, అమరులు, మరియు ఎంతో మంది అమరులు బలిత్యాగంతో వచ్చిన తెలంగాణ, సాధించిన తెలంగాణ అందరికీ ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీరందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఓకేనా. అందరికి నమస్తే, నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. మనం జూన్ 2 రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. తెలంగాణ సాధించి 12 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా తెలంగాణ కోసం పోరాడిన 1200 మందికి మనం న్యాయం చేయలేకపోయినాం. నిజంగా ఇది చాలా అవమానకరం. ఏ ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నారు, ఎంపీలు మారుతున్నప్పటికీ కూడా 12 సంవత్సరాలుగా 1200 మందికి తెలంగాణ స్వతంత్రం కోసం ధన మాన ప్రాణాలను అర్పించిన 1200 మంది కోసం మనం ఏం చేయలేకపోతున్నామంటే మన దౌర్భాగ్యం ఏందనేది మీరు అర్థం చేసుకోవాలి. మనం ఈ సెలబ్రేషన్స్ ఎందుకోసం చేసుకుంటున్నాం? ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, కేసీఆర్ గారిని అడుగుతున్నాను, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. దయచేసి నెక్స్ట్ 13వ సంవత్సరం జూన్ 2గా మనం ఎప్పుడైతే ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటామో ఆ రోజు వరకైనా కనీసం ఈ 1200 మందిని ఆదుకోవాలని, వాళ్ళకు ఇల్లు కట్టించాలని, అదేవిధంగా జాబ్స్ కూడా క్రియేట్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకో విషయం తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి నేను ముందుకు వచ్చాను. దయచేసి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించండి. ఒకప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన ఎంతో మందిని కూడా మనం ఇప్పుడు ఎమ్మెల్యేలుగా చేసుకున్నాము. అది చాలా తప్పు. ఎందుకంటే 1200 మంది బలిదానాన్ని మనం చులకన చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇకనైనా మేల్కొని వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులకు మాత్రమే ఓట్లేయాలి, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులను గద్దెదించాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. తమ్ముడు సాక్షిగా 12వ సంవత్సరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రభుత్వ అధికారులు మారిర్రు, రాజకీయ పాలన మారింది, కానీ తెలంగాణ ఉద్యమకారులకు ఒరిగింది ఏమీ లేదు. కానీ ఇప్పటికైనా కానీ సై తీసుకొచ్చుకొని రాష్ట్ర ఏలుతున్న నాయకులు, ముఖ్యమంత్రులు ఆలోచించాలి. ఇవాళ తెలంగాణ గురించి సంపన్న వర్గాలు పోరాటం చేస్తే వాళ్ళకి ఏం మిరిగింది? పోరాటం మాయైనాయి, రాజభోగాలు వాళ్ళకైనాయి. హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా కానీ 6 గ్యారెంటీలతో పాటు తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటాన్నమాట అది పూర్తి చేయాలి. ప్రజాస్వామిక తెలంగాణ కావాలి. మహారాజు వీరన్న ఏదైతే పిలుపునిచ్చిండో, మళ్ళీ లలితయ్య మాదిరిగానైతే ప్రాణాలు త్యాగాలు చేసిందో అలాంటి తెలంగాణ ఇంకా బాకీ ఉంది. అందుకే ఇలా సంబరాలు అన్నది, యూత్ అన్నది ఇలా వేస్ట్ అయిపోతున్నారు. వారికి ఉద్యోగాలు లేవు, ఆ ఉద్యోగాలు రావాలని. మరి అదే కాకుండా ఈ ప్రజాస్వామిక తెలంగాణలో మన ఉద్యోగాలు, మన నీళ్లు, మన ఇవి కూడా దక్కలేవు. అవి దక్కేటట్టుగా ప్రతి ఒక్కరు
ఉద్యమకారులతోటి ప్రజలు కూడా పోరాటంలోకి రావాలి. ఇలా రాజకీయ పార్టీలు కాదు, ఉద్యమకారుల యొక్క ఉద్యమం అన్నది ముందుకు రావాలి. లేకుంటే రాజకీయ పార్టీలు వెనకపోతే ఈ తెలంగాణలో ఆగం చేస్తారు. కనుక తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ గతంలో జేఏసీ ఏదైతే సంపన్న వర్గాలు కలుపుకొని పోరాటం చేసిందో, ఇలా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ప్రతి ఉద్యమకారులకు సపోర్ట్ గా ఉంటూ తెలంగాణలో ఏదైతే అన్యాయం జరుగుతుందో ప్రతిదాన్ని ఖండించడానికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆవిర్భవించింది. ఈ సంబరాల్లో ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం విడిపోయింది. ఇక లోపల ఉన్న సమస్య ఏదైతే ఉందో అది తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలి. ఆ గుర్తించడానికి ఈ పోరాటం ఈ సంబరాలని తెలియజేస్తున్నాను. నా పేరు మారవాడి సుదర్శన్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. నా పేరు ఉదయ్ కిరణ్ మార్వాడి. నేను టీయూజేఏసీ కరీంనగర్ డిస్టిక్ యూత్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఇది మనకు 12వ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే. ఇది స్టేట్ తెలంగాణ రావడానికి 1200 అమరుల సాక్షిగా ఎంతో మంది యూత్ ముందంజలో ఉన్నది తెలంగాణ సాధించే పోరాటంలో. అండ్ ఇప్పటికీ ఇంకా యూత్కి రావాల్సినవి కావచ్చు, చేయాల్సినవి కావచ్చు, ఇంకా రాలేదు. మనకు తెలంగాణ స్టేట్ ఆంధ్ర నుండి విడిపోయిన సంబరంతో మనం ఇది చేసుకుంటున్నాం తప్ప ఇప్పటికీ యూత్కి రావాల్సిన ఇప్పటికి ఇంకా జాబ్ క్యాలెండర్ రాలేదు, ఉద్యోగాలు రాలేదు. అండ్ ఇప్పటికి ఇంకా తెలంగాణ రానట్టుగా మేము భావిస్తున్నాం. కాకపోతే ఈ జూన్ 2 మాత్రం తెలంగాణ స్టేట్ మాకు సపరేట్గా వచ్చినందుకు మాత్రమే ఈ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. జై హింద్.